బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీకి మంచి సపోర్టు ప్రజల దగ్గర నుంచి ఉందని ఒక అంచనాకైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. దాని తర్వాతే కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అధికార పార్టీ మీద మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేయబోతా ఉన్నారు? ముందుగా ఏదైతే నేను తెలంగాణ సెంటిమెంట్ తో మొదలు పెడతా. తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే వాస్తవంగా ఆత్మలేని తెలంగాణ అవుతుంది. ఇంకా సెంటిమెంట్ అయిపోయింది కదా, సెంటిమెంట్ అయిపోయింది కదా రామ్మూర్తి గారు. ఒక నిమిషం చెప్తా వినండి, పూర్తిగా వినండి. తెలంగాణ ఏర్పడ్డంత మాత్రాన తెలంగాణ ఫీలింగ్ ఉండొద్దని, ఆంధ్ర ఏర్పడ్డంత మాత్రాన ఆంధ్ర ఫీలింగ్ ఉండొద్దని, మహారాష్ట్ర ఫీలింగ్ ఉండొద్దని లేదండి. వాస్తవంగా ఏర్పడంటే వివిధ ప్రాంతాలకు ఏదైతే ప్రాంతీయ తత్వం అన్నదే వాళ్ళ ఆత్మ లేకుండా ఎక్కడ కూడా అది ఆ రాష్ట్రాలు కానీ వాస్తవంగా చెప్పాలంటే మరణ కాలేవు. ఇంకోటి ఏంటంటే సరే నీళ్లు నిధులు నియామకాల మీద అనాదిగా కొట్లాడిన తెలంగాణ, నీళ్ళ విషయాల్లో ఏం చేసినాం, నిధుల విషయంలో ఏం చేసినాం, అదే విధంగా ఉద్యోగాల విషయంలో ఏం చేసినాం అని చిన్న షార్ట్ కట్ గా చెప్తాను. ఎందుకంటే ప్రొలాంగ్ కూడా చేయండి. ఎందుకంటే వాస్తవంగా ఏదైతే తెలంగాణ రాకపూర్వం 2014 ముందు ఏదైతే ఎస్ఆర్ఎస్పి తర్వాత వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ నేల మీద ఇంకొక ప్రాజెక్ట్ కూడా కట్టకుండా వాస్తవంగా అన్యాయం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము గోదావరిలో ఏదైతే 1486 టీఎంసీలు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఏదైతే గతంలోనే రాష్ట్రాలు ఉమ్మడిగా కలిపినప్పుడు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఎంత వాడుకోవాలి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఎంత వాడుకోవాలి వాళ్ళ ప్రాజెక్ట్ కానీ కేటాయింపులు చేయడం జరిగింది. ఏదైతే 968 టీఎంసీలు ఏదైతే తెలంగాణ ప్రాజెక్టులకు అదేవిధంగా ఆంధ్ర ప్రాజెక్టుకు 518 చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అందుకు భిన్నంగా జరిగింది, ఎందుకంటే చరిత్ర అందుకు భిన్నంగా దాదాపు ఏదైతే ఓన్లీ 80 టీఎంసీలు మాత్రమే, 80 నుంచి 100 టీఎంసీలు కూడా తెలంగాణ నేల నోచుకోలేదండి. అందుకనే ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. ఒక్కొక్క రైతుకు 30-40 ఎకరాల చెలక ఉంటే ఒకే ఎకరం పొలం ఉండేది. సరే ఆ విషయాలన్నీ మేము గౌరవ కేసీఆర్ గారు మేల్కొని వాస్తవంగా తెలంగాణ సమాజాన్ని గౌరవ అందరూ, ఎందుకంటే నీటి మీద వాళ్ళు కానీ అదేవిధంగా జయశంకర్ సార్ కానీ నీళ్లు నిధులు నియామకాలకు ట్యాగ్ లైన్ ఇచ్చి వాస్తవంగా మేల్కొల్పిండు. సంకలున్న చిన్న పిల్లగాల నుంచి అదేవిధంగా పండు ముసలామ దాకా కూడా అర్థమయ్యేటట్టు చెప్పిండు. చెప్పిన తర్వాత పోరాటం చేసినాం. పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాం? తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే గోదావరి మీద ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత అయితే ఎల్లంపల్లి తర్వాత అయితే సుందిల్లా, దాని తర్వాత అన్నారం, అదే విధంగా మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత అయితే సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకుని 400 నుంచి 500 టీఎంసీలు, ఎందుకంటే మనకు 965 టీఎంసీలు రావాలి కాబట్టి అందులోకి వెళ్ళి 400 నుంచి 500 టీఎంసీలు ఉత్తర తెలంగాణకి ఎత్తి పోసినాం. వాస్తవంగా ఒక 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందించడం. అది గవర్నమెంట్ రికార్డ్స్, నేను చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. వాస్తవంగా ఏ రికార్డ్ ప్రకారం అయినా కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళ ద్వారా వాస్తవంగా కొంత జరిగింది. దాని తర్వాత ఏంటంటే కృష్ణానది విషయంలో కూడా రాష్ట్రం ఏర్పడక ముందే 2013లో ఉమ్మడికి సంబంధించి ఏ ప్రాజెక్టులు అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఎందుకంటే 4 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నీటి పంపకాలు కాలేదు కాబట్టి ఏదైతే కేడబ్ల్యూడిటి ఫైనల్ అవార్డు రాలేదు కాబట్టి అవార్డు వచ్చేంత వరకు ఒక 1 ఇయర్ వరకు మాత్రము అయితే ఇది ఉంటదని 299 టీఎంసీలు కేటాయించడం జరిగింది. అదే వాటిని మేము ఎట్లా ఉపయోగించుకున్నామని కూడా చెప్తా. ఎందుకంటే ఇదంతా చరిత్ర. ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి దాదాపు వాస్తవంగా చెప్పాలంటే 90% కంప్లీట్ చేసినాం. సరే రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, అదే విధంగా పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, అదే విధంగా టన్నెల్స్ రెడీగా ఉన్నాయి. మేము మోటార్లు కూడా ఆన్ చేసినాం. ఆఖరికి 4 టీఎంసీల వాటర్ కూడా అందులో స్టోర్ ఉన్నది. అదే విధంగా ఒక 2 కిలోమీటర్లు చదివితే 30 టీఎంసీల నీరును వాస్తవంగా యూజ్ చేసుకోవచ్చు. సరే అదొకటి. దాని తర్వాత ఏంటంటే దిండి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్, ఇదైతే విద్యాసాగర్ రావు నీటి దృష్టి ఆయన పేరు మీద పెట్టినాం. ఏదైతే 6,500 కోట్లు పెట్టి 3,50,000 ఎకరాలకు నీళ్ళు అందించే ఉపాయం చేసినాం. అదేవిధంగా కోయిల్ సాగర్ 2014 ముందు 0 ఒక ఎకరానికి కూడా నీళ్ళు అందించలేదని వీళ్ళు. అది మేము వచ్చిన తర్వాత 38,250 ఎకరాలకు నీళ్ళు అందించినాం. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 1884లో స్టార్ట్ అయిందండి. 30 ఏళ్ళైనా వాస్తవంగా దాన్ని కనీసం కంప్లీట్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేసినాం. అప్పుడు ఏదైతే వాస్తవంగా దాదాపు 2014 వరకు 13,000 ఎకరాలు మాత్రమే వచ్చేది. మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలకు నీళ్ళు అందించినాం. దాన్ని 2,600 కోట్లు కేటాయించి. అదే విధంగా నెట్టెంపాడు కూడా 2014 ముందు 2,000 ఎకరాలే ఉండేదండి. మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు పెంచినాం. అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ 12,000 ఎకరాలే ఉండేది. మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు అయితే నీళ్ళు అందించింది. దాని తర్వాత తుమ్మిల లిఫ్ట్ ద్వారా 55,000 ఎకరాలకు నీళ్ళు అందించడం. మొత్తం కృష్ణా వాటర్ మీద వాస్తవంగా 10 లక్షల ఎకరాల వరకు నీళ్ళు అందించింది. ఇది ఏదైతే నీళ్ళ విషయంలో జరిగింది. రామ్మూర్తి గారు సరే ఇప్పుడు వరకు చెప్పేదండి. ఇప్పుడు నీళ్ళ విషయంలో ఏం చేయలేదంటే
అన్యాయం చేసిళ్ళు తెలంగాణ కంటే చెప్తున్నా, వాళ్ళు తర్వాత చెప్పడం చెప్పనియండి. అదే విధంగా మిషన్ కాకతీయ తీసుకొచ్చి వాస్తవంగా 4 దశల్లో పూర్తి చేసినాం. 46,500 చెరువులు పూడిక తీసినాం. వాటి నిల్వ సామర్థ్యం 9 TMCలు పెంచినాం. అదే విధంగా భూగర్భ జల మట్టం వాస్తవంగా 5.3 ఏదైతే 36 మీటర్లు తీసుకొచ్చినాం. అదే విధంగా సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు అందించినాం. ఇది చరిత్ర. అదే విధంగా మిషన్ భగీరథ అండి, ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే పైప్ లైన్ పొడవు 1,45,000 కిలోమీటర్లు అండి, అంటే భూమి చుట్టూ 3 సార్లు తిరుగుతుందండి. ఇది కేసీఆర్ గారు అంటే. అదే విధంగా తెలంగాణ రోడ్ల కంటే ఎక్కువ, అంటే అర్థం చేసుకోండి, చాలా దేశాల్లో వాళ్ళ రోడ్ల కంటే ఎక్కువ విస్తీర్ణం అండి. అంత దూరం పరిచిన కేసీఆర్ గారు ఏం చేయలేదంటే ఏం చెప్తామండి, ఇది నీళ్లు అదే విధంగా వాతావరణ నిధులు 1,47,299 చెప్పమని సమాధానం దాని ఏమంటుందా లాస్ట్. ఎందుకంటే గత రాష్ట్రం మాకు అప్పచెప్పినప్పుడు కూడా సరే ఏం చేసిందో, ఏ విధంగా ఇంత దూరం తీసుకొస్తే ఉండొచ్చు. ఉద్యోగాలు ఏదైతే ఆర్థిక శాఖ అనుమతించి 2,32,308 ఉద్యోగాలు, నోటిఫికేషన్ మేమే ఇచ్చినాయి 2,02,735 ఉద్యోగాలు ఇచ్చినాయి. 1,60,085 ఉద్యోగాలు. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది. అంటే మేము ఏదైతే మన అయిపోకముందు, ఎందుకంటే 23లో మా ప్రభుత్వం పోకముందు ఏదైతే 42,652 ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ రాసి ఇవన్నీ మిగిలి ఉన్నాయి. సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చిళ్ళు, ఏదో ఇచ్చిన తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డ మానదనుకుంటారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం ప్రైవేటు అదే విధంగా ఏదైతే ప్రభుత్వ రంగాల్లో కలిపి 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మేము ఏం చేయలేదు. ఇప్పుడు అదే విధంగా 32 రోజులు సమ్మక్క సాగర్ లో నీళ్ళు కింది కోలు పెట్టోడు మేధావి, అదే విధంగా కల్వకుర్తిలో 25 రోజులు కింది కోలు పెట్టోడు మేధావి. అదే విధంగా ఉద్యోగాల విషయంలో అబద్ధాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ప్రభుత్వానికి వచ్చినోడు ఇంకా మేధావి. ఏం చేసినండి రామూర్తి గారు నేను చెప్తున్నా 2000 చెప్తా ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ గానే నేనేమంటున్నా, నేను క్లియర్ గా చెప్తున్నా. నేను గత ఎలక్షన్స్ జరగవు మరీ చెప్తున్నా. ఎందుకంటే మొన్న ఇచ్చిన షాక్ 4,035 సర్పంచులు గెలిచిన తర్వాత ఇందులో 2,000 కంప్లీట్ 2,000 చిల్లర ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ గెలిచిందని ప్రభుత్వం దగ్గర క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క మేజర్ గ్రామ పంచాయతీలో 2-3 ఎంపీ స్థానాలు. ఈ విధంగా చూసుకున్నా కూడా దాదాపు 5,000 నుంచి 6,000 దాకా ఏదైతే వాస్తవంగా ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి ఉన్నది. అందుకే భయపడుతున్నది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ లోనే మొత్తం ఎన్నికలు పెట్టి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టి ఒకవేళ మున్సిపాలిటీలో అనుకూలంగా రిజల్ట్ వస్తే మాత్రమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి తప్ప ఈ దొంగ మాటలు ఎవ్వరు నమ్మరండి. మొత్తం కంప్లీట్ గా రాష్ట్ర ప్రజలు మొత్తం తెలిసిపోయింది. ఇంత ముందు ఏం చెప్పినా కూడా వాస్తవంగా ఎడ్డి తెలంగాణ అన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఎడ్డి తెలంగాణ అంటున్నా, నీళ్ళ విషయంలో అనాదిగా గొచ్చపెట్టింది. అప్పుడు ఎడ్డి తెలంగాణ చేసి ఇప్పుడు గుడి తెలంగాణ చేస్తున్నారు. ఎందుకంటే చేసిన పనులు చేయలేదంటారు, అవినీతి అంటారు, కథ అంటారు. కాకుండా మా మీద వచ్చిన ఆరోపణలు కూడా మొత్తం వాస్తవంగా చెప్పారు. రామూర్తి గారు ఇంత చేసిన అభివృద్ధి చేసిన ఆరోపణలు చెప్పనివ్వండి, అభివృద్ధి చేసిన ఆరోపణలు మా మీద ఒక్కటి కూడా వాస్తవంగా ప్రతిదీ కూడా ఇవన్నీ అందరికీ తెలుసు. రామూర్తి గారు నేను అనేది ఏంటంటే ఇన్ని చేసినా మరి ఎందుకు మీరు ఓడిపోయారు? మిమ్మల్ని ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఇన్ని చేశారు కదా, మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ అప్పుడు చెప్పుకోవడంలో మీ ప్రాబ్లం ఏదా, లేకపోతే మీరు ఏం చేయలేదని ప్రజలను నమ్మించగలిగారు అవతల పార్టీ వాళ్ళు? సో ఏ రకమైన మీకు అధికారం అయితే కోల్పోయారు కదా, అది దాని మీద ఇప్పుడు మీరు ఫోకస్ చేయకుండా ఇవన్నీ మీరు చేశారంటే దీంట్లో ఎంత అవినీతి చేశారనేది కూడా బయట చెప్తారు కదా. నీళ్ళ విషయంలో ఎంత అవినీతి జరిగింది ఏంటనేది ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ సమస్య ఎదుర్కొంటున్నారు కదా. నేనేమంటున్నా, మేము ఓడిపోవడానికి కారణాలు ఉన్నాయండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది లైవ్ చూద్దాం. కాదు ఒక్క నిమిషం రామూర్తి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రామూర్తి గారు అడ్డమైన అబద్ధాలు ఆడిందండి. నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. అదే రామూర్తి గారు కాదు ఒక్క నిమిషం ఆగండి. ఈ నీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. లైవ్ ఒకసారి చూపించండి. సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈ రోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 TMCల నీళ్లు వస్తాయి.
మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకివ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిన్నమన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి సార్ రామూర్తి గారు చెప్పండి, దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలంగాణ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇది మీ పార్టీకి ఈరోజు ఎక్కడ కూడా ఒక స్థానం కూడా గెలవాలని పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి అంశం. అండి 13 రాష్ట్రాల్లో సున్నా వచ్చిన వాళ్ళు, దేశ రాజధానిలో సున్నా వచ్చిన వాళ్ళు, అదే విధంగా వాళ్ళ పరిపాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో సున్నా వచ్చిన వాళ్ళు, మనకు అధికారం లేని రాష్ట్రంలో సున్నా వస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు బీజేపీ కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. సున్నాలు విషయం మాట్లాడితే వాస్తవంగా పెద్ద సున్నానే మాట్లాడినట్టున్నది. ఆయనకు వాస్తవంగా చెప్పాలంటే నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, అదే విధంగా మాట మీద నిలబడినోడు మాట్లాడితే ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే కృష్ణా విషయంలో కూడా పశ్చాపడ్డారు. ఎందుకంటే జగన్తో కుమ్మక్క అయినామంటే, జగన్తో కుమ్మక్క అయితే, ముఖ్యమంత్రులతో కుమ్మక్క అయితే ట్రిబ్యునల్ రిపోర్ట్స్ మారేయండి. ట్రిబ్యునల్ రిపోర్ట్ అన్నది ముఖ్యమంత్రి గారు అదే అంటున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కుమ్మక్క అయ్యి ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూర్చారని మాట్లాడుతున్నాడు ఆయన. నేను అదే అంటున్నా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మొన్న నీళ్లు కిందికి వదిలిపెట్టిన వాస్తవం, నీళ్లు కిందికి వదిలిపెట్టిండు. ఫైనల్ రిపోర్ట్, ఫైనల్ అవార్డు రావాలి. ఫైనల్ అవార్డు వచ్చినప్పుడు నేను మరీ చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా ఫైనల్ అవార్డు ఖచ్చితంగా ఏదో 2015లోనే రావాలి. అది వాస్తవంగా 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్కారం చేస్తుంది. ఒకవేళ ఫైనల్ అవార్డు బచావత్ ట్రిబ్యునల్, నేనేమంటున్నా కేడబ్ల్యూడిటిది ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 818 గురించి కూడా మాట్లాడి 818 విషయం వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఇప్పుడు కాదు 69లో ఏది చెప్పింది, అది వాస్తవంగా ఏంటంటే 76 నుంచి అమల్లోకి వచ్చింది. అదే నడుస్తున్నది. ఏదైతే రవి మాట్లాడవాలి, నేను మళ్ళీ చెప్తా. 2010లో బచావత్ ట్రిబ్యునల్ 2 ఏర్పాటు చేసిండు. అందులో వాటర్ ఎక్కువ ఉన్న విషయం చెప్పిండు. ఈయన కొత్తగా ఏం వచ్చిన తర్వాత చెప్పిండు అనడం అబద్ధం. 2010లోనే
2578 టీఎంసీలు ఏదైతే కృష్ణా నదిలో ఉన్నాయని చెప్పి అంతకుముందు ఎంత చెప్పిల్లంటే 20-60 మాత్రమే. ఏదైతే 76లో 20-60 ఉన్నాయి, ఏదైతే 2060 ఉన్నాయి, ఏదైతే బచావత్ ఏదైతే వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన తర్వాత KWDT 2 ఏదైతే 2010లో నీటి కేటాయింపు కొంచెం ఎక్కువ ఉందని చెప్పింది. ఈయన వచ్చిన తర్వాత నీటి పెరిగి ఎంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు పచ్చి పూటకాలు క్లియర్ గా 2010లో 2578 టీఎంసీలు ఉన్నాయి. ఇది 4 రాష్ట్రాలకు పంచాలి. ఈ 4 రాష్ట్రాలకు పంచితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు ఏదైతే 1005 టీఎంసీలు ఏదైతే మనకు వస్తాయి అన్నది ఒక అంచనా. ఇది కూడా ఇప్పుడు కాదు, 2010లో రాష్ట్రం ఏర్పడక ముందు చెప్పింది. ఈయన వచ్చిన తర్వాత ఈయన ఒక్క లెటర్ చూంచమనండి. నేనేమంటున్నా, తెలంగాణ కోసము తెలంగాణ సమాజం కోసము కృష్ణా వాటర్ లో ఏదైతే వాటాల గురించి మేము గిన్నిసార్లు లెటర్ రాసినాం. ఇది గాని ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ వాటర్లు తీసుకొచ్చి ఇంకోటి వరద జలాలు తీసుకొచ్చిన అంటాడు. వరద జలాలు తీసుకొస్తారంటే ఎవడన్నా నికర జలాలు ఎవరు సూచించేళ్ళు, అదే వరద జలాలు ఎట్లా వస్తాయి ఇది కూడా తెలియదు. ముఖ్యమంత్రి ఉన్నాడు, దౌర్భాగ్యం, దురదృష్టం. రామ్మూర్తి గారు ఒక మాట మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వారేమన్నారు, ట్రిబ్యునల్ ఒక ఏక రాష్ట్రంలో ఉన్నప్పుడు ట్రిబ్యునల్ అయితే తెలంగాణ ప్రాంతానికి సపరేట్ గా తీర్పునియడానికి వీలు పడలేదు కాబట్టి నేను కేసీఆర్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నా బ్రదర్. ఆ కేసీఆర్ అబద్ధం చెప్పిండా లేదంటే కేసీఆర్ చెప్పిన వీడియో ఫోర్జరీ వీడియోనా? దానికి సమాధానం చెప్పు. ఊకనే ఏదంటే అది మాట్లాడితే ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు. నేను ఒకటి నేను అబద్ధం చెప్తలేను. అవగాహన రాహిత్యం ఎవరికి ఉందో తెలుస్తుంది. నేనేమంటున్నా, కేసీఆర్ ఏం చెప్పిండు అరే తెలంగాణ రాష్ట్రం విడిపోతే సపరేట్ స్టేట్ అయినాక ట్రిబ్యునల్ సపరేట్. ఎన్నిసార్లు రెగ్యులేటరీ మీటింగ్ కి పోయిండ్రు, ఎన్ని లెటర్లు ఇచ్చిండ్రు చెప్పు. మరి ఎందుకోసం తెలంగాణ ఎందుకు వచ్చింది? ఈరోజు మన నీళ్లు మనకు కావాలనే కదా. అరే మా పార్టీ మీద మాట్లాడక బాబు, సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. మళ్ళీ మా పార్టీ అంటావు. అదేళ్ళు ఏం చేసిండ్రు? గాజుపల్లి తోమినారు మీరు. ఏం మాట్లాడతావు? కేసీఆర్ చెప్తున్నాడు కదా, బాధ కేసీఆర్ చెప్పిన మాట నేను మాట్లాడుతున్నా. మున్నురాయి చెప్పలేడు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిండు ఈ మాట. కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండు? ట్రిబ్యునల్ ఏక రాష్ట్రంలో ఉన్నప్పుడు ట్రిబ్యునల్ అనుకూలంగా సమాధానం ఇవ్వలేదు కాబట్టి, మా వాట తేల్చలేదు కాబట్టి సపరేట్ స్టేట్ అయినాక చేస్తా అంటే 10 ఏళ్ళు మళ్ళీ ఏం చేసిరా మీరు? 10 ఏళ్ళు ఏం చేసిరా అని అడుగుతున్నా. 10 ఏళ్ళ దానికి సమాధానం చెప్పు. నువ్వు ఫస్ట్ 10 ఏళ్ళ దానికి సమాధానం చెప్పు. మీరు చీటర్స్, తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి మొట్టమొదటి టీచర్స్ మీరు. ఇలా తెలంగాణ ప్రజలు మీరు మోసం చేసినందుకే తెలంగాణ ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. అడిగిన దానికే కేసీఆర్ చెప్పిందని సమాధానం చెప్పు. అబద్ధాలు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోనండి ప్లీజ్, ఎక్కువ టైం తీసుకున్నా. నాయకుని కూడా కొంచెం ఆగమని చెప్తున్నా. నా స్పెషల్ రిక్వెస్ట్. ఎందుకంటే KWDT 1 ఏదో 73లో ఏర్పాటు చేసిన 76 అమల్లోకి వచ్చినప్పుడు మహారాష్ట్ర, ఎందుకంటే మొత్తం వాటర్ ఉన్నది. 10 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి అబ్బా అంటే నువ్వు చెప్తున్నావు మొత్తం. అరే చెప్పనివ్వండి, అక్కడి నుంచి చెప్తే ఇక్కడికి అర్థమవుతుంది. 2 ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఓయి వాళ్ళే, అందరికి తెలుసు. నెంబర్ చెప్పకు నువ్వు. ఎందుకు 10 ఏళ్ళు ఏం చేసిరు అనే విషయాన్ని చెప్పు. 10 ఏళ్ళు ఏం చేయలేకపోయినా అనే విషయం చెప్పు. నువ్వు సాగదీయకు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు ప్రతి డిబేట్ ఇదే నీతో ప్రాబ్లం. నువ్వు టాపిక్ కరెక్ట్ చెప్పు. కేసీఆర్ ఏం చెప్పిండు? నీటి వాటా అంశంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఉన్నప్పుడు రాష్ట్రం ఏక రాష్ట్రంలో సాధ్యం కాదు అని చెప్పిండు. కేసీఆర్ చెప్పిన మాటకి సమాధానం చెప్పు. కేసీఆర్ మాటకి సమాధానం చెప్పు. చెప్పింది కూడా చెప్తానే, ఒక నిమిషం ఆగవే, ఓపిక పట్టే బాబు చెప్తా వీరు. ఎందుకంటే వాస్తవంగా 76లో ఏదైతే కేటాయింపులు ఏదైతే 2050 టీఎంసీలలో 2010 టీఎంసీలలో మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, అదే విధంగా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి 800. అది మొదటిది. రెండోది KWDT 2 ఏదైతే 2010లో ఏర్పాటు చేసింది. 2010లో ఏర్పాటు చేసినప్పుడు ఇది 2570 తీసుకుంటారు. వినండి, ఇక్కడ వాటాలు పంచలేదు. ఇది కోట్లకు ఒక నిమిషం ఆగండి చెప్తా వినండి.
నువ్వు చెప్పవు అని చెప్తున్నా నేను. నువ్వు చెప్పవు, మీ కేసీఆర్ చెప్పాడు, మీ కేటీఆర్ చెప్పాడు, మీ హరీష్ రావు చెప్పారు. చెప్పని ఇంకా మీతో ఆన్సర్ లేదు. తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేసింది అనేది చాలా స్పష్టంగా కేసీఆర్ నోట్లకెళ్ళి చెప్పిండు. అయిపోయింది. 2014 తెలంగాణ వచ్చింది. ఒక నిమిషం. 2017లో ట్రిబ్యునల్ KWDT 2 ఏర్పాటు చేసిండు. అది పెండింగ్ ఉన్నది. దాని రిజల్ట్ రాలేదు. రిజల్ట్ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఏం చేశారు 10 ఏళ్ళు? 2014 అదేంటి ఏం చేశారు అని అడుగుతున్నా నేను, సమాధానం చెప్తానికి.